భారతదేశం చాలా గొప్ప దేశం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఊరినే ఆ బిల్డింగ్ కడతాం తప్ప, బిల్లులు చేసుకుంటాం తప్ప సాలిడ్ ఎక్కడుంది? సాలిడ్ లేదు, వేస్ట్ లేదు. ఎక్కడెప్పుడు చెత్త ఉంటే అక్కడ తగలేయటం. సో మన భారతదేశం ఏంటి, ఈ రాజకీయ నాయకులు ఉట్టి లోడా 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 స్పీచ్లు ఇవ్వటం తప్ప వీళ్ళ వల్ల ఏం కాదు. వీళ్ళు ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఉన్నారో, ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఉన్నారో, గ్రూప్ 1 సర్వీస్ వాళ్ళు కానీ ఏమైనా కానీ వీళ్ళ వల్ల ఏం కాదు. వీళ్ళు ఉట్టే రబ్బర్ స్టాంపులలాగా వేస్తారు, ఏళ్ళు ముద్రగాళ్ళు వీళ్ళు. అది కావాలంటే నా మీద కేసు వేసుకోండి, నేను కూడా వాదిస్తాను. జనాలకు తెలియాలి అసలు ఏం వాదిస్తున్నాను. అది కాదు, జనాలు అసలు అధికారులు ఏం పని చేస్తున్నారు ఏంటో జనాలకు తెలియాలి. నడవని నేను కూడా కాబోయే లాయర్ని కాబట్టి ఏ సెక్షన్ల ప్రకారం ఏది అని వాదించాలి. 10 మందికి తెలుస్తుంది అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అని జనాలకు తెలియాలి. ఊరినే బర్త్డే పార్టీలు చేసుకుంటాం కాదు, తెల్లంగిటికి రంగు వేసుకుంటాం కాదు. ఎవరన్నా మామూలుగా నవ్వడం 70 సంవత్సరాలకి ఎవరన్నా బర్త్డే పార్టీ చేసుకుంటాడా? సరే మా ఊరిలోని కన్నా సర్లే బిస్కెట్లు వస్తాయి కదా, అది బ్యానర్లు వేసేయటం, బర్త్డే పార్టీలు చేయటం ఉంటాయి. అర్థం చేసుకోవాలి ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందని. అంతేలే, కలియుగం కలియుగం ప్రభావం. ఎవరైతే అబద్ధాలు చేస్తాడో, అవినీతి చేస్తాడో వాళ్ళకి ఈ యుగంలో పై చేయి ఉంటుంది. అది ఇంకంతగా ఇంకా అనవసరం మాట్లాడదాం. మాట్లాడినా వేస్ట్, ఎనర్జీ క్యాలరీస్ వేస్ట్.